సదస్సు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం ప్రతి సంవత్సరం ఒక పిలుపిస్తుంది. అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని ఒక వేడుకలాగా ఉత్సవంలాగా జరపడం కాదు, ఒక సంబరం అంతకన్నా కాదు. ఖచ్చితంగా మహిళల హక్కుల సాధన వైపుగా పోరాడి సాధించుకున్న హక్కుల్ని విజయాల్ని మననం చేసుకుంటూ మరిన్ని హక్కులు సాధించడానికి ఒక దీక్షా దినంగా జరపాలి. పోరాటాలకు సంకేతంగా నిలిపే ఒక చారిత్రాత్మకమైన రోజు. మహిళా కార్మికులు తమ త్యాగాలతో బలిదానాలతో హక్కులు సాధించుకున్నారు, పని గంటలు తగ్గించుకున్నారు, కనీస వేతనాలు పెంపొందించుకున్నారు, ఎన్నో పోరాడి సాధించుకున్నారు. ఇవాళ కార్మికుల హక్కులుగా మనం ఏమైతే చూస్తున్నామో ఆ హక్కులన్నీ సాధించుకోవడానికి ఒక సంకేతంగా ఈ మార్చ్ అనేది చూడాలి. అట్లా ఒక చారిత్రాత్మకమైన పోరాట దినంగా జరపాలి ఇవ్వడం పిలిపిస్తుంది. ఈ సంవత్సరం మహిళల ఉపాధిపై దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని పిలిపించింది. ఎందుకంటే రామ్జీ పేరుతో గతంలో ఉన్న మన్రేగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్ లో రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే దానికి నిధులు జోడిస్తాయో అక్కడే ఉపాధి భద్రత ఉంటుంది. ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని కొత్త రూపంలో అది పాత పథకాన్ని దాని వెన్నుముక విరిచేసి దాని సారాన్ని తీసేసి ఇవాళ పేరుకి పేరు మార్చి దేవుడి పేరుతో తీసుకొస్తున్న ఈ పథకం మహిళల ఉపాధిని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల మహిళల ఉపాధిని. ఎందుకంటే ఈ దేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మహిళా శ్రామికులు ఎక్కువ మంది వ్యవసాయ కూలీల పని దినాలను తగ్గించడానికి దెబ్బ కొట్టడానికి తీసేటువంటి పథకాన్ని ఖచ్చితంగా రద్దు చేసి గతంలో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని యూడబ్ల్యూ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఇవాళ మార్చి 8 స్ఫూర్తే పని గంటలు తగ్గించుకోవడం, అనేక హక్కులు సాధించుకోవడం. ఆ సాధించుకున్న హక్కుల్ని దెబ్బతీస్తూ ఇవాళ మొత్తం కూడా రద్దయ్యేలా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 4 లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే మహిళా కార్మికులు ఇప్పటి వరకు ఏవైతే కొన్ని హక్కులు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు సైతం అదే చెప్తోంది. ఇవాళ ఈ లేబర్ కోడ్లు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే కనీస వేతనాలు ఉండవంట, పని గంటలు పెరుగుతాయంట, అట్లాగే రాత్రి వేళల్లో కూడా మహిళా కార్మికులు పనిచేయాలంట. అంటే మహిళలకి భద్రత ఉండదు, బహిరంగ ప్రదేశాల్లో భద్రత అనేది ఎజెండాలోకే రాదు. ఇప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత, వేళ పని స్థలాల్లో భద్రత అనేది అమల్లోకి లేదు. బహిరంగ ప్రదేశాల్లో భద్రత అనేది చట్టంలో ఇంకా రాలేదు, దానికి ఒక చట్టం కూడా లేదు. ఇటువంటి స్థితిలో రాత్రి వేళల్లో పనిచేయాలి అంటే సమగ్రమైనటువంటి భద్రత ఉండదు. కాబట్టి ఏ రకంగా చూసినా మహిళా కార్మికుల కష్టాలు కడగండ్లు పెరిగేలాగా, వాళ్ళ ఉపాధి దెబ్బతినేలాగా, ఇవాళ ఉపాధి భద్రత దెబ్బతిన్నప్పుడు పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఆ స్థితికి నెడుతున్నారు. ఇవాళ మహిళల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మహిళలపై రుద్దుతున్నటువంటి ఈ మహిళా వ్యతిరేక విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు సంఘటిత పోరాటాలు నిర్మించాలని ప్రగతిశీల మహిళా సంఘం పిలుపునిస్తుంది. దానికి తోడు మహిళలపై పెరుగుతున్న హింస, దాడులు, అత్యాచారాలు ఇప్పుడు చూస్తున్నాం. దళితుల పేరుతో మహిళలు వివక్షకు గురవుతున్నారు, దాడులకు గురవుతున్నారు. కాలేజీల్లో అమ్మాయిలు ఇప్పుడు మొన్ననే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వరుసగా అమ్మాయి మీద అత్యాచారాలు చేసి ఆ తర్వాత వాటిని చిత్రీకరించి ఎట్లా చేశారో వచ్చింది. ఇట్లా కాలేజీలకు వెళ్తున్న ఇంటర్, డిగ్రీ, స్కూల్ పిల్లలు కూడా అత్యాచారాలకు బలవుతున్న స్థితిని మనం చూస్తున్నాం. పెరుగుతున్న అశ్లీల సంస్కృతి, ఇవాళ ట్రాఫికింగ్ పెరిగింది. బయటకు వచ్చిన అమ్మాయిలు స్కూల్ పిల్లల, కాలేజీ పిల్లల మాయమవుతున్నారు. ఒకప్పుడు ప్రియాంక, భూమిక లాంటి వాళ్ళు ఈ జిల్లాలో వాళ్ళ అస్థి పంజరాలు గుట్టల్లో దొరికినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు సాగినాయి. కానీ ఈ ఘటనలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి పెరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు నిరోధించడానికి తగిన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. వీటికి కారణమైన అశ్లీల సంస్కృతిని, సైబర్ సంస్కృతిని, ముఖ్యంగా ఇవాళ మొత్తం పోర్న్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని నిరోధించాలా. అట్లాగే సినిమాల నుంచి టీవీ షోల వరకు కూడా ఆడవాళ్ళని కేవలం లైంగిక వస్తువులుగా, సెక్స్ ఆబ్జెక్ట్స్ గా చూపించే విధానం మార్పు తీసుకురావాలి, వాటిని నియంత్రించాలి అని కూడా డిమాండ్ చేస్తుంది.